తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరా వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. కాలేజీ దగ్గర విద్యార్థుల ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. విద్యార్థుల ధర్నాకు ఏబీవీపీ మహిళా సంఘాలు మద్దతు ఇచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కాలేజీ వద్దకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్, ఎస్పీ హామీ ఇచ్చినా స్టూడెంట్స్ వెనక్కి తగ్గటం లేదు. ఎలాంటి విచారణ జరపకుండానే హిడెన్ కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాధ్యులపై సాయంత్రంలోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. విచారణ జరపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపడతామని హెచ్చరిస్తున్నారు. జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు. అది చెప్పట్లా విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవుతాం, సైలెంట్ గా అవ్వాలి. కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది, మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది. పోలీసులు ఎటువంటి ఆధారాలు లేవు, ఇంకోటి ఏం లేదని చెప్తున్నారు. అది ఉందా లేదా? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ వాష్రూముల్లో సీక్రెట్ కెమెరాలు బయటపడ్డ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. సంఘటనను పోలీసులు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే సీక్రెట్ కెమెరా వీడియో రికార్డింగ్ జరగలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ ఓ యువతి ప్రమేయంతో కెమెరాలు పెట్టారని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. హాస్టల్లోకి దూసుకువెళ్లేందుకు విద్యార్థి నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవుతాం, సైలెంట్ గా అవ్వాలి. కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇంజనీరింగ్ కాలేజీలో ఆడపిల్లల హాస్టల్స్లో ఏదైతే బాత్రూమ్స్లో హిడెన్ కెమెరాలు పెట్టిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. దీనిపైన విద్యార్థి సంఘాలు కావచ్చు, మహిళలంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న రాత్రి నుంచి కూడా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు వీరంతా కూడా మద్దతు పలికిన పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు ఉన్నారు కొంతమంది. అమ్మ చెప్పండి, ఈ ఘటన అసలు ఎలా చూస్తారు? ఈ మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? ఇక్కడ అసలు యాజమాన్యం కావచ్చు, లేదంటే ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? మేము ఈ పిల్లల దగ్గర సమాచారం తెలుసుకున్నది ఏంటంటే హిడెన్ కెమెరాలు షవర్స్లో పెట్టారటండి. షవర్స్లో పెట్టి వీళ్ళని కెమెరాస్లో చిత్రీకరించి బయటికి ఒక అబ్బాయితో ఒప్పందం కుదుర్చుకుని బయటికి రిలీజ్ చేసిందని చెప్పేసి తెలిసిందండి. తెలిస్తే మేము లోనికి వచ్చాము. లోనికి వచ్చేటప్పటికి వీళ్ళందరినీ బ్లాక్ చేసేసారండి. ఆడపిల్లలందరినీ కూడా బ్లాక్ చేశారు. బ్లాక్ చేసేసి వాళ్ళు కిటికీల్లో నుంచి చూస్తున్నారు. కిటికీల్లో నుంచి చూసేటప్పటికి నేను గేట్ దగ్గరికి వెళ్ళాను. గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ గుంజుతుంటే గేట్ తీయట్లేదు వాళ్ళు. ఆ పిల్లలందరినీ మీరందరూ బయటికి రండి అమ్మా, మీకోసమే కదా మేము వచ్చింది, న్యాయం జరగడానికి మీరందరూ బయటికి రండి అని అన్న. అప్పుడు పిల్లలందరూ కూడా ఆ దారి నుంచి బయటకు వచ్చారండి. దీన్ని ఎన్హెచ్ఆర్సీ దగ్గర తీసుకెళ్తాను. నేను నా పిల్లలిద్దరూ హైకోర్టు అడ్వకేట్స్, నేను ఎన్హెచ్ఆర్సీ దగ్గర తీసుకెళ్తానండి. మీరు చెప్పండి, అంటే కాలేజీలో ఇలాంటి ఘటనలు చూస్తే అసలు ఎలా ఉంది? అసలు ఏముంది, మరి దారుణంగా ఉంది సార్, దారుణంగా ఉంది. పిల్లలు ఆడపిల్లలు అంటే ఎక్కడ దాకా ఉండాలి? రోడ్డు పక్కన ఉన్నది ఆడపిల్ల అనేది. ఎక్కడో ఉన్న పొలాలు వెనక సైడు హాస్టల్ ఉంది. మినిమం కిలోమీటర్ ఉంది నడవటానికి, పిల్లలకి వెళ్తానికి అయినా సరే. ఆ పిల్ల అరిసి నాకు హెల్ప్ చేయనని అరుస్తా కూడా చాలా రోడ్డు మీద వినపడదు. అలాంటిది ఆడపిల్లకి చాలా న్యాయం జరగాలి. ఏదైతే ఉందో ఈ 300 మంది పైగానే వీడియోస్ ఉన్నాయి సార్. ఈ 1 వీక్ నుంచి వీళ్ళు చాలా డ్రెస్సులకు గురయ్యారు, బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రాత్రి నుంచి తిండి తిప్పలు మానేసి వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు. న్యాయం జరగాలి, న్యాయం కావాలి. విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు విద్యార్థి సంఘాలు కూడా మద్దతు తెలిపిన పరిస్థితి. పొద్దునుంచి ఇక్కడే ఉన్నారు మీరు, నిన్న సాయంత్రం కూడా విషయం తెలిసిన పరిస్థితి. ఇక్కడ అసలు అంటే యాజమాన్యం నుంచి కావచ్చు ఏం చెప్తున్నారు? విద్యార్థులు ప్రధానంగా చేస్తున్న ఆరోపణలు చూస్తే పోలీసు శాఖ ఒకలా చెప్తుంది, ఇప్పుడు వచ్చిన ప్రజాప్రతినిధులు ఒకలా చెప్తుంది. దీన్ని ఎలా చూస్తారు? మేనేజ్మెంట్ ఇప్పటికి కూడా ఈ ఉదంతం పైన వాళ్ళ యొక్క ఏ ప్రకటన చేయలేదు. రెండు పైపెచ్చి విద్యార్థులందరినీ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులందరినీ మీ అంతు చూస్తాం, మీ సర్టిఫికేట్లు అట్లా మీరు కాలేజీ నుంచి తీసుకెళ్తారో నేను చూస్తాను అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు ఈ ఇష్యూ తెలిసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారని మినిస్టర్ గారు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు? ఇది త్వరితగతిని సాల్వ్ చేస్తామండి, కొత్త కమిటీ వేసాము, స్పెషల్ కమిటీ వేసాను, మొత్తం మహిళలతో వేసాము, మహిళా ఇన్స్పెక్టర్లతో వేసామని చెప్తా ఉన్నారు. కానీ ఇదే పోలీస్ ఆఫీసర్లు
ఈరోజు మార్నింగ్ ఇది ఫేక్ న్యూస్ అని చెప్పారు. ఇదే డిమాండ్ చేశాం. ఇప్పటికిప్పుడు మీరు సొల్యూషన్ ఇవ్వలేనన్నప్పుడు ఇప్పటికిప్పుడు ఫేక్ న్యూస్ కాదు, దీనిపైన విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాతనే నిజ నిజాలు అనేది బయటకు వస్తాయి. ఇది ఫేక్ న్యూస్ కాదని చెప్పింది ఫేకు అనేది మేము చెప్పమని చెప్పాం. ఎవరైతే ఆ ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళిద్దరిని పర్ఫెక్ట్గా వాళ్ళని ఏదైతే సోషల్ మీడియాలో వస్తున్న సంబంధం లేకుండా విచారణ జరిపించి విద్యార్థులందరి ముందు ఆ నిజమేంటో తెలియజెప్తే మాత్రమే వీళ్ళందరి మనోభావాలు మాత్రం దెబ్బతినకుండా ఉంటాయి. ఇప్పటికి ఆల్రెడీ అందరూ భయపడిపోతున్నారు. ఇటువంటి వీడియోలు బయటకు వస్తే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. బీటెక్ సర్టిఫికేట్ కాదు వీళ్ళకి అన్నం పెట్టేది, వీళ్ళ జీవితాలు బాగుండి ఉండాలంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు దాన్ని నిజమేంటనేది బయటికి తీసుకురావాలని కోరుతా ఉన్నాం. అంటే మీరు చెప్పండి, కాలేజీ యాజమాన్యమేమో మాకు నిన్న సాయంత్రమే చెప్పారంటుంది, కానీ విద్యార్థులు వారం రోజుల క్రితమే ఈ ఘటనకు సంబంధించి సమాచారం ఇస్తే వారు కనీసం స్పందించలేదంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అన్న మాకన్నా ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మాకన్నా బయట కాలేజ్ వాళ్ళకి ముందు తెలిసింది. వాళ్ళు సమాచారం అందుకుని మేము ఇక్కడ రావడం జరిగింది. వచ్చేపాటికి ఆడవాడు చేశారు కొంతమంది కాలేజ్ నేను స్టూడెంట్స్ అందరి తరపున నేను ఇంకో 2-3 ఛార్జ్ తీసుకుని మేము ప్రొటెస్ట్ చేస్తా వెళ్తుంటే మమ్మల్ని అడ్డుకున్నారు. ఈ రోడ్ చివర కొంచెం క్రాస్ చేసి బాయ్స్ హాస్టల్ దగ్గరికి వెళ్తే ఒక కాలేజ్ ఫ్యాకల్టీ నాతో అన్నాడు, ఈ రోజు నువ్వు ఎంత చేస్తున్నావు కదా, రేపు ఎంత చేస్తావు నేను చూస్తాను, నన్ను బెదిరించాడు. ఆ బెదిరింపులకి మేము బెదిరిపోయే స్టూడెంట్స్ కాదు. మేము అందరూ మార్నింగ్ కూడా మేము వచ్చేటప్పుడు కూడా 600 మెంబర్స్ కలిసి వచ్చాం లోపలికి లేడీస్ హాస్టల్కి. వచ్చేపాటికి 2 షవర్స్ అన్నీ తీసుకెళ్ళని మాకు చెప్పారు. అసలు మేము ఎంత చేయడానికి గల కారణం ఏంటంటే ఇవాళ ఎర్లీ మార్నింగ్ 6కి మా కాలేజ్ నుంచి ఆ ఆడియో కూడా నా దగ్గర ఒక ఇద్దరు తప్ప మేము ఎవరికి ఇవ్వదలుచుకోవాలి కూడా. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటేనే మాకు ఆడియో పెట్టింది వాట్సాప్లో. సూసైడ్ చేసుకుంటా నాకు ఏం చేయాలో తెలియట్లేదు. మా దగ్గర 8 ఆడియోస్ ఉన్నాయన్న. అది ఏ ఒక్కరికి మేము ఇవ్వదలుచుకోవాలా. మాకు ఏ జస్టిస్ జరగబోతే అవన్నీ మేము బయట పెడతాం, ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు దాకా విట్నెస్ లేదన్నారు కదా, ఇప్పుడు ఐ విట్నెస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి అన్న. మాకు ఇప్పుడు దాకా విట్నెస్ లేదు, ప్రూఫ్ లేదన్నారు. ఇప్పుడైతే ఐ విట్నెస్ 4 ఐ విట్నెస్ ఇప్పించారు. ఆ షవర్లు తీసుకెళ్తున్న వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు అవి బెదిరిస్తున్నారన్న, లిటరల్లీ బెదిరిస్తున్నారంట స్టూడెంట్స్ని. ఇది ఎంతవరకు రైటో నాకైతే తెలీదు. ఖచ్చితంగా ఏదైతే ఆడపిల్లల హాస్టల్స్ వాష్రూముల్లో ఏదైతే హిడెన్ కెమెరాలు పెట్టారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఖచ్చితమైన హామీతో పాటు వారి మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం తాము విద్యార్థులకు బాసటగా నిలుస్తాం, అదే సమయంలో బంద్కు కూడా తాము సిద్ధమవుతామని చెప్పి విద్యార్థి సంఘాలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్, సాక్షి టీవీ, గుడ్లవల్లేరు నుంచి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించబడలేదని జిల్లా ఎస్పీ ప్రకటన విడుదల చేశారు. పోలీసులు అనుమానితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను విద్యార్థులు మరియు కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. నేరానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు జిల్లా ఎస్పీ. ఇదిలా ఉంటే ఎలాంటి విచారణ జరపకుండానే హిడెన్ కెమెరాలు లేవని పోలీసులు చెప్పడంపై ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బాధ్యులపై సాయంత్రంలోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. విచారణ జరపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపడతామని హెచ్చరిస్తున్నారు. గుడ్లవల్లేరు సంఘటనను విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉన్నత చదువులు చదువుకునేందుకు వెళ్లిన కాలేజీల్లో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టమంటున్న మేయర్ హరివెంకట కుమారితో మా ప్రతినిధి నాయుడు మరిన్ని వివరాలు విశాఖ నుంచి అందిస్తారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సంఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. ఈ జరిగిన సంఘటన మీద మనతో మాట్లాడడానికి విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమార్ ఉన్నారు. మేడం చెప్పండి మేడం, విద్యార్థులు
వాష్రూమ్లో హిడెన్ కెమెరాస్ పెట్టడం, ఆ వీడియోలో బయటికి రావడాన్ని ఏ విధంగా చూస్తారు? విద్యార్థులు చదువుతున్న హాస్టల్ వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టడం అన్నది చాలా దురదృష్టకర విషయం. ఎందుకంటే పేరెంట్స్ ఈ రోజున వాళ్ళ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, ఉన్నత స్థానంలో నిల్చోవాలని ఎంతో నమ్మకంతో ఒక మంచి కాలేజీలో జాయిన్ చేస్తే అటువంటి కాలేజీలో కూడా మహిళలకు రక్షణ లేకపోవడము, అందులోనూ హాస్టల్ విద్యార్థులు వాష్రూమ్స్లో హిడెన్ కెమెరాస్ పెట్టడం అన్నది చాలా దురదృష్టకర విషయం. రోజుకి మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు ఇవి రోజుకి ఎక్కువ అవుతున్నాయి. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తరువాత ఈ అఘాయిత్యాలు రావడం అన్నది ఎక్కువ అవడం అన్నది చాలా దురదృష్టకర విషయం. ఒక విశాఖ నగర మేయర్గా, ఒక మహిళగా వీటిని అన్నింటినీ ఖండిస్తున్నాను. మళ్ళా ఇలాంటి సంఘటనలు విన్నప్పుడల్లా కూడా చాలా బాధపడడం జరుగుతూ ఉంది. గతంలో అయితే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. తద్వారా దిశ యాప్ని ప్రతి మహిళ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మహిళలు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, వర్కింగ్ ఉమెన్స్ కానీ ఎంతో ధైర్యంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళి అంతే సురక్షితంగా ఇంటికి వచ్చేవారు. ఆంధ్రప్రదేశ్లో ఈ చట్టాలను తీసేశారు. దిశ చట్టాన్ని కానీ, దిశ పోలీస్ స్టేషన్స్ పేర్లు కూడా మారుస్తామని రీసెంట్గా కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలకు అండగా నిల్చోవాలని ఒక విశాఖ నగర మేయర్గా కోరుకుంటున్నాను. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ మీద కక్ష సాధింపు చర్యలకు కాకుండా మహిళల రక్షణకు పెద్దపీట వేయాలని విశాఖ మేయర్ కోరుతున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.